హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పటికప్పుడు కోర్స్ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను 4-5 డేస్ నుంచి మార్కెట్కి దూరంగా ఉన్నాను, యూట్యూబ్ కూడా దూరంగా ఉన్నాను. ఈవెన్ నేను మెసేజ్ వచ్చినా సరే నేను చెక్ చేయట్లేదు. అండ్ మెయిల్కి మెసేజ్ చేయమని చెప్పాను. ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ అయితే నాకు మెయిల్ చేయడం జరిగిందండి. మెయిల్స్లో నేను చూసిన స్క్రీన్ షాట్స్ వచ్చేసి 50K లాస్ ఇన్ సింగిల్ డే. వాళ్ళ క్యాపిటల్ వచ్చేసి 1 lakh. ఆల్మోస్ట్ 50K 1 lakh క్యాపిటల్లో 50K సింగిల్ డేలో లాస్ అయ్యారంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, ఏ లెవెల్లో వాళ్ళు పెయిన్ అవుతారు. అండ్ 30K లాస్, వాళ్ళ క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ 1 lakh. 20K లాస్ అండ్ 38K లాస్, 59K లాస్. ఈ లాసెస్ స్క్రీన్ షాట్లు చూస్తే ఒకసారి నాకు మైండ్ బ్లో అయిపోయిందండి, బ్లోనౌట్ అయిపోయింది. ఎందుకంటే ఈవెన్ నేను కూడా నా హయ్యెస్ట్ లాస్ వచ్చేసి దట్టు ఓన్లీ బిగినింగ్ స్టేజెస్లో సింగిల్ డేలో 50K లాస్ మాత్రమే అయ్యిందండి. 50K దట్ మీన్స్ 52K 55K సంథింగ్ నాకు ఎగ్జాక్ట్గా. తర్వాత ఇంకెప్పుడు అంత బిగ్ లాసెస్ ఫేస్ చేయలేదు, అంత అవసరం కూడా రాలేదు మనకి. ఎందుకంటే బిగినింగ్ స్టేజెస్లో అందరికీ జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమని చేస్తున్నారని కోర్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు 1K తీసుకుని నేను మంత్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం లేదండి. ఇక్కడ ఎందుకు నేను టిప్స్ ఇవ్వనంటున్నాను, టిప్స్ అనేది కంప్లీట్గా అగైనెస్ట్ నాకు. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు కూడా టిప్స్ అనేది నాకు ఎవరు ఇవ్వలేదు. నేను టిప్స్ లేకుండా నేర్చుకున్నా, టిప్స్ లేకుండా గురైనాయి. నాకు మెంటార్షిప్ చేసిన వాళ్ళు కూడా టిప్స్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఎందుకంటే టిప్స్ అనేవి మిమ్మల్ని స్లేవ్ చేస్తుంది, అంటే బానిసలుగా తయారు చేస్తుంది తప్ప ఇండిపెండెంట్ ట్రేడర్స్ కింద అయితే తయారు చేయవు. టిప్స్ అనేవి ఎవరు ఇస్తారంటే, డైరెక్ట్గా రెగ్యులర్ మార్కెట్స్లో వాళ్ళు ప్రాఫిట్స్ తీయలేని వాళ్ళు మాత్రమే మీకు టిప్స్ ఇస్తారు. అలానే కోర్స్ ఫ్రీగా చెప్తే మీకు ఎవరు చూడరు. ఓకే, సో దాని గురించి నేను ఇక్కడ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. కోర్స్ ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్స్ అనేవి, జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అనేవి అరౌండ్ 24 కాన్సెప్ట్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 24 కాన్సెప్ట్స్ అయితే వస్తాయి. ఈ 24 కాన్సెప్ట్స్లో మీకు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయండి. ఆల్మోస్ట్ 3 months అవుతాయి అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేప్పటికి. మీరు ఈ 3 monthsలోనే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. 100% గ్యారంటీతో చెప్పలేండి, బట్ ప్రాఫిటబుల్గా ఉంటారని కాన్ఫిడెన్స్గా అయితే చెప్పగలండి. ఈ 25th దగ్గర నుంచి లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం చెప్పిన ప్రతి కాన్సెప్ట్కి లైవ్ ట్రేడింగ్ సెషన్ చేస్తామండి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాం, బిగ్ ట్రెండింగ్ మార్కెట్స్ ఎలా క్యాప్చర్ చేయాలనేది. అక్కడ ఈ 4 classes అవగానే ఒక లైవ్ సెషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ స్మాల్ లాస్తో బిగ్ ప్రాఫిట్, ఇక్కడ ఒక లైవ్ సెషన్ ఉంటుంది, ఇక్కడ ఒక లైవ్ సెషన్ ఉంటుంది, ఇక్కడ ఒక లైవ్ సెషన్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు వచ్చేసి 4 to 5 ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయితే వస్తాయండి. అది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏ మార్కెట్ కండిషన్ ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో. సో మీకు ఈజీగా ఏ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఓకే ఇది ఇక్కడ అప్లై చేయాలని మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈజీగా మీరు ఆప్షన్ బయింగ్లో డబ్బులు అనేది సంపాదించవచ్చు. అండ్ ఇప్పటికిప్పుడు లాంచ్ చేయడానికి రీజన్ కూడా చెప్పాను కదా మీకు, అదే రీజన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పిరమిడింగ్ కాన్సెప్ట్ అనేది మీరు ఇప్పటివరకు ఎక్కడా నేర్చుకోలేదు. ఈ పిరమిడింగ్ కాన్సెప్ట్ అనేది ఎవరు కూడా మ్యాక్సిమం చెప్పరు. ఈ పిరమిడింగ్ కాన్సెప్ట్ అనేది మీకు క్యాలిక్యులేటర్ కూడా వస్తుంది లాస్ట్లో. అంటే మీరు ఏదో టైపింగ్ క్యాలిక్యులేటర్ కాదు, దానికి సమ్ ఉంటాయి కాబట్టి అవన్నీ క్యాలిక్యులేషన్ అండి. ఆ క్యాలిక్యులేషన్ బేసిస్గా ఒక క్యాలిక్యులేటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రేడింగ్ కోర్స్ అయిపోయిన లాస్ట్లో. అండ్ ఇక్కడ మనకి పిరమిడింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఎవరికి తెలియదు కాబట్టి చెప్తున్నా. 100 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే మీరు ఇక్కడ 10 రూపీస్ స్టాప్ లాస్ పెడతారు. ఇదే 10 రూపీస్ స్టాప్ లాస్తో ఇక్కడ 100 points వచ్చేదాన్ని మీరు 200 points ప్రాఫిట్స్ వచ్చేలా మీరు తీసుకోవచ్చు. ఓకేనండి, ఈ పిరమిడింగ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్. సో ఇక్కడ మీకు ఈజీగా మీకు ఇవన్నీ కూడా ఎక్స్పైరీ స్పెషల్ కాన్సెప్ట్, స్కాల్పింగ్ అనేది ఆల్మోస్ట్ 2 సెటప్స్ అయితే వస్తాయి. బోనస్ సెటప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కోర్స్ ఇంట్రడక్షన్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నేను ఎవరిని ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు. ఎవరైతే లాసెస్లో ఉన్నారో వాళ్ళు మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి, నేను ఎవరైనా ఫోర్స్ చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇగ్నోర్ చేయండి. ఓకేనండి. అండ్ నేను చెప్తాను కదా, మన అండర్లో ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి యాక్టివ్గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి అప్కమింగ్ టైమింగ్లో సెపరేట్ కోర్స్ లాంచ్ చేయబోతున్నా. అది పెయిడ్ కోర్స్ ప్లస్ మీకైతే ఫ్రీగా వస్తుంది. ఎవరైతే అండర్లో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేస్తున్నారు యాక్టివ్గా వాళ్ళకి ఈ కోర్స్ అయితే మాత్రం వాళ్ళకి రాదు. వాళ్ళకి వచ్చే కోర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ కోర్స్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బిగ్ ప్లేయర్స్. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా క్రాక్ చేయాలని దానిలో బేస్ అయి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకా కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఇంకా దీన్ని ఇక్కడితో పాజ్ చేద్దాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి. మీరు లేదు అంటే కనుక నా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే మనకి ఇక్కడ ఇది 15 minutes టైం ఫ్రేమ్ అండి. ఇక్కడ నుంచి మనకి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుందండి.
డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్, డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ డ్రా చేసాం, మూమెంటం వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ డ్రా చేసాం, కానీ ఈ రోజు ఇది వర్కౌట్ కాలేదు. ఇక్కడైతే మూమెంటం ఈజీగా దొరికింది. అండ్ ఈ 2-3 డేస్ నుంచి కూడా నేను ట్రేడ్ చేయలేదండి, అది మీకు కూడా తెలుసు. అండ్ ఈరోజు ట్రేడ్ చేసాం, ఫస్ట్ టైం ఇక్కడ సెల్ చేసాం. ఆల్మోస్ట్ ఈ లెవెల్లో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 5K లాస్ వచ్చింది. క్లోజ్ చేసాను డే అనేది, ఇంకా యాక్టివ్గా ట్రేడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ చెప్పాను కానీ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ గురించి వెయిట్ చేయండి. మనకి ఇక్కడ 4 డేస్ నుంచి కంటిన్యూస్గా మూమెంటం రావట్లేదు కాబట్టి అట్లీస్ట్ టుమారో ఈ లో బ్రేక్ డౌన్ అయితే మాత్రం అగ్రెసివ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంది ఈ లో వరకు. అదర్వైజ్ లేదు, ఈ హై క్రాస్ అయిందంటే మాత్రం ఈజీగా మనకి 44,800, 48,400, 48,500 లెవెల్ వరకు రీచ్ అయిపోవచ్చు. బికాజ్ 4 డేస్ నుంచి కంటిన్యూస్గా మూమెంటం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రోజు మూమెంటం అనేది కంపల్సరీగా వస్తుంది అనేది బ్యాంక్ నిఫ్టీ అండి. ఇన్ కేసు ఈ లెవెల్లో ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఈ హై మార్క్ చేయండి, లో మార్క్ చేయండి. ఇన్ బిట్వీన్ ఉంటే ట్రేడ్ చేయొద్దు, ఇగ్నోర్ చేయండి. సైడ్ వేస్ అయిపోతుంది నిఫ్టీ అనేది ట్రెండింగ్ ఉండబోతుంది, నిఫ్టీ ఎక్స్పైరీ అనేది. ఒకవేళ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, కొంతసేపు వెయిట్ చేసి. ఈరోజు చూసారు కదా మూమెంటం బ్రేక్ డౌన్ అయింది, ఇమీడియట్గా రికవర్ అయిపోయింది. అలా రికవర్ అవుతుందా లేదంటే ఇక్కడ వెయిట్ చేసి బ్రేక్ డౌన్ అవుతుందా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. అండ్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఏదైనా సరే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ వెయిట్ చేయండి. బికాస్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని వెళ్తే ఇట్స్ ట్రెండింగ్ మార్కెట్. లేదు కొంతసేపు ఏం చేస్తుందంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ టైంలో మనకి బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి 11:30, 12 o'clockకి బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి ఈజీగా మూమెంటం దొరికేస్తుంది. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూసినట్టయితే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ ఇదే లెవెల్ దగ్గర నుంచి రికవర్ అయిపోయిందండి. మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ పెట్టుకోమని చెప్పాను. ఈ లెవెల్ ఇదంతా కూడా ఒక జోన్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్పాను ఫస్ట్ టైం ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకి. ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర నుంచి వచ్చి రిజెక్షన్ ఫేసెస్ ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో క్లోజింగ్ ఇవ్వడం జరిగిందండి. నిఫ్టీ కూడా చెక్ చేసినా సరే ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో వాల్టైల్ అయిపోయింది, సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ మనకి టుమారో కనుక సైడ్ వేస్ అయ్యిందంటే నిఫ్టీ ఎక్స్పైరీ బ్లాస్ట్ అయిపోద్దండి అప్ సైడ్. 110% బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వెయిట్ చేయండి, టుమారో ఈజ్ ద క్రూషియల్ లెవెల్. అండ్ ఇన్ కేస్ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఈ లో బ్రేక్ డౌన్ అయితేనే మనకి అగ్రెసివ్ ట్రేడింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది ఒక ఎం ప్యాటర్న్ కింద కన్సిడర్ చేసి అగ్రెసివ్ సెల్ ఆఫ్ చేయొచ్చు. అప్పుడు మనం నిఫ్టీ కన్సిడర్ చేయడం కన్నా బ్యాంక్ నిఫ్టీ కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఈజీగా మన ఫేవరెట్ ప్యాటర్న్, మన రెగ్యులర్ ప్యాటర్న్ మనం ఇదే ప్యాటర్న్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఈజీగా ట్రేడ్ దొరికేస్తుంది ఈజీగా. ఓకే, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ 500 పాయింట్స్ మూమెంటం దొరికిందంటే ఇట్స్ ఎనఫ్ ఫర్ అన్ ఆప్షన్ బయ్యర్. అండ్ నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఈ రోజు మనం ఇక్కడ ఏదైతే డిసైడ్ అయ్యామో ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయితేనే మీరు ట్రేడ్ తీసుకోమని చెప్పాను ఎవరైనా సరే పుట్ సైడ్ ఎంటర్ అయ్యే వాళ్ళు. ఈ లో బ్రేక్ డౌన్ అయింది, కాకపోతే ఇమీడియట్గా ఇక్కడ నుంచి హై ప్యాటర్న్ చేసుకుంటే అప్ సైడ్ వెళ్ళిపోయింది. నేను ఇది కూడా చెప్పడం జరిగింది మార్నింగ్ లైవ్ వచ్చినప్పుడు. ఇన్ కేస్ ఈ అప్ సైడ్ జోన్కి కనుక వెళ్ళిపోతే వాల్టైల్ టు సైడ్ వేస్ అయిపోద్దని, ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో ఎక్స్పైర్ అయిపోయిందండి. సో ఇక్కడ నిఫ్టీ కనుక అగైన్ ఈ లో బ్రేక్ డౌన్ అయితే టుమారో ఈ టార్గెట్ ఇది, లేదు అంటే ఇదే లెవెల్లో వెయిట్ చేస్తుందంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా ఇగ్నోర్ చేయండి. ఓకే, ఫిన్ నిఫ్టీని మనం పెద్దగా ఎక్కువగా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎక్కువగా మనకి కావాలి అనుకుంటే మెయిన్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ చేసుకోండి, టుమారో ఎక్స్పైరీ కాబట్టి. లేదు అంటే వెయిట్ చేయండి, టుమారో ఈ హై లో మాత్రం 100 నెంబర్స్ మీరు మార్క్ చేసుకుని ట్రేడ్ చేయాలి. ఇది ఒక సైకలాజికల్ లెవెల్. అండ్ అప్ సైడ్ కూడా ఈజీగా బ్రేక్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి, డౌన్ సైడ్ కూడా ఈజీగా బ్రేక్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. టుమారో ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి వెయిట్ చేసి బ్రేక్అవుట్ అయినా, అదర్వైజ్ స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెయిట్ చేసినా సరే అప్ సైడ్ మూమెంటం ఈజీగా 300 to 400 పాయింట్స్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ అయితే 400 to 500 పాయింట్స్ మూమెంటం ఈజీగా కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ కోర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఇంకా కావాల్సి వస్తే కనుక మీరు నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.